సూర్యచంద్ర జ్యోతిష్యాలయం ఎల్ఎన్పేట శ్రీకాకుళం. జ్యోతిష్య సిద్ధాంతి రామచంద్ర పట్నాయక్, ఎల్ఎన్పేట శ్రీకాకుళం. మీకు 2025-26 జాతక ఫలితములు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం అనగా ఈ నెల 30/3/2025 మనకి కొత్త సంవత్సరం అనగా ఉగాది ప్రారంభం. 25 సంవత్సరం అనగా 30/3/2025 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం. దీన్నే ఉగాది అంటారు. ఇది విశ్వవాసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మకర రాశి వారి తాలూకు ఫలితాలు తెలియజేస్తున్నా. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 8, ఖర్చు 14, రాజపూజితము 4, అవమానము 5. మకర రాశి అనగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు కలిపి మకర రాశి అవుతాయి. ఈ మకర రాశి వారికి సున్నాలు. ఉత్తరాషాఢ నక్షత్రానికి సున్నాలు లేవు, శ్రవణానికి 1 సున్నా ఉంది, ధనిష్టాకి సున్నాలు లేవు. ఈ సంవత్సరం మకర రాశి జాతకులకి శని 3వ స్థానంలో బృహస్పతి ఇంట్లో ఉన్నందున, గురుడు 6వ స్థానంలో ఉన్నందున, రాహు కలిపి 3య స్థానంలో ఉన్నందున, మరల శని రాహులు కుంభరాశికి వచ్చి వయ్యాధిపతి అయినందున మకర రాశి వారి కొన్ని చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. దానివలన కొన్ని ఇబ్బందులకు కూడా గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి జూలై, సెప్టెంబరు, అక్టోబరు, మార్చి నెలల్లో అనుకూలించవు. జూలై, సెప్టెంబరు, అక్టోబరు, మార్చి నెలలు కొద్ది గడ్డు కాలం, ఏది అనుకూలించవు. మనశ్శాంతి తక్కువ, ధనాదాయము తగ్గుతుంది, ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది, మనశ్శాంతి కూడా తక్కువ అవుతుంది, బాగుండదు. మిగతా నెలల్లో అనుకూలిస్తాయి. విద్యార్థులకు కూడా ఇబ్బంది ఉండదు. మరి వివాహం కాని వారికి కూడా సంబంధాలు వగేరా బాగానే ఉంటాయి. మరి అనుకూలిస్తుంది, వివాహం కూడా జరుగుతుంది. మరి ఆరోగ్యం కూడా అందరికీ బాగుంటుంది. కొన్ని విషయాలు కూడా అనుకూల పరిస్థితులు బాగుంటాయి. ఆదాయానికి మించినటువంటి వ్యవహారం బాగుంటుంది, ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. మరి ఆదాయము పెద్దగా నష్టయోగం ఉండదు. ఖర్చులు కూడా జరిగినప్పటికీ ఆదాయం సర్దిద్దుకుంటుంది. గృహ వ్యవహారంలో అన్నీ కూడా బాగుంటాయి. కుటుంబ చిక్కులు కూడా పెద్దగా ఉండవు. అన్నీ సర్దుకుపోయి మనశ్శాంతి తక్కువ లేకుండా ఉండి బాగానే ఉంటుంది. కానీ ఇది గోచార ఫలితం. జన్మజాతకం చూడవలసిన అవసరం ఉంది. జన్మజాతకంలో మీకు కానీ బాగున్న ఎడల అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా జన్మజాతకంలో మీకు గ్రహములు అనుకూల పరిస్థితుల్లో ఉండి, మీకు దశా అంతర్దశల్లో గ్రహస్థితి బలంగా ఉన్నప్పుడు అన్నీ అనుకూలించి కుటుంబ వ్యవహారంలో, చరస్థిర ఆస్తుల్లో, సంపాదన వ్యవహారములో, వివాహము, ఉద్యోగము, చదువు అంటే విద్య అన్నీ అనుకూలించి ఆరోగ్యం అంతా బాగుండి అన్నీ అనుకూలిస్తుంది. ఒకవేళ గ్రహస్థితి బలం జన్మజాతకంలో బాగులేని ఎడల మనశ్శాంతి తక్కువ అయి ఉండి దశా అంతర్దశల ఫలితం వలన త్రిపుట, చికాకులు, ధన వ్యయము, రకరకాలైన ఇబ్బందులు, చికాకులు గురి చేసి నష్టం కూడా ఎక్కువ కలిగజేస్తుంది. కనుక జన్మజాతకం మీకు ఉన్నప్పుడు జాతకం చూడండి. జాతకం లేని పక్షంలో మీ యొక్క పుట్టిన తేదీ, సమయము మా ఫోన్ నెంబర్కి పంపించండి వాట్సాప్ ద్వారా. మేము వాట్సాప్